అర్ధనారీశ్వరుడు అనగానే పార్వతీ పరమేశ్వరులు ఒకే శరీరంలో కలిసి ఉన్న రూపం కళ్ల ముందు మెదులుతుంది. అంటే శరీరంలో సగభాగం పంచివ్వడమే అర్ధనారీశ్వర తత్వమా? రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్ధనారీశ్వర తత్వమా? వాట్స్ దిస్ R24 స్పెషల్. అర్ధ నారీ ఈశ్వర అంటే సగం స్త్రీ సగం పురుషుడు, ఇద్దరూ కలిస్తే అర్ధనారీశ్వరుడు అని అర్థం. పదార్థం చైతన్యం కలయికే సృష్టి. రెండింటినీ తీసుకుని దేవతా స్వరూపాలను కల్పన చేసుకుని ఆరాధిస్తాం. అదే అర్ధనారీశ్వర తత్వం. అయితే ఫోటోల్లో చూస్తుంటే రెండు ముక్కలు కలిపినట్టు దేహం కనిపిస్తుంది. ఇది కేవలం అర్థమయ్యేందుకు మాత్రమే ఇలా రూపకల్పన చేశారు. కానీ అర్ధనారీశ్వర తత్వం అంటే స్త్రీ పురుషులు కలిసి ఒక్కటే అని అర్థం. సృష్టిలో ప్రతిదీ రెండుగా ఉంటాయి. పగలు రాత్రి, చీకటి వెలుగు, సుఖం దుఃఖం, విచారం సంతోషం. వీటిలో ఏ రెండు ఒకేసారి ఉండవు. ఒకటి లేకుండా మరొకటి ఉండవు. రెండింటి సమ్మేళనమే ఒకటిగా మారుతుంది. పగలు రాత్రి కలిస్తే రోజు, సుఖం దుఃఖం కలిస్తే జీవితం, బొమ్మ బొరుసు ఉంటే ఓ నాణ్యం. ఇలా స్త్రీ పురుషుడు కలిస్తే సృష్టి అని చెప్తుంది అర్ధనారీశ్వర తత్వం. ప్రతి మనిషిలోనూ అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది. పిల్లలను తల్లి కన్నా సున్నితంగా పెంచే తండ్రులుంటారు. తండ్రి కన్నా బాధ్యతలు తీసుకునే తల్లులు ఉన్నారు. అంటే స్త్రీ పురుషులిద్దరిలోనూ స్త్రీతత్వం పురుషతత్వం రెండూ ఉంటాయి. అది అర్థం చేసుకోకపోవడం వల్లనే అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. ఇది గుర్తిస్తే వివక్ష ఉండదు. ప్రస్తుత సమాజానికి అర్ధనారీశ్వర తత్వం అవసరం. తల ఆలోచనకి పాదం ఆచరణకు సంకేతాలైతే పార్వతీ పరమేశ్వరులు తల నుంచి కాలి వరకు ప్రతి చర్య ఆలోచనలోనూ సమానంగా ఉంటారని అర్థం. భార్యాభర్త అన్యోన్యంగా ఉంటూ తప్పైన ఒప్పైన ఆచరణలోనూ ఆలోచనలోనూ కర్మలలోనూ కార్యాలలోనూ నిర్ణయాలలోనూ నిర్మాణాలలోనూ ఒకటిగా ఉండాలని సూచించే హిందూ ధర్మమే అర్ధనారీశ్వర తత్వం. సాధారణంగా పరమేశ్వరుడు స్థిర స్వభావం, తనలో ఎలాంటి మార్పులు ఉండవు. అమ్మవారు మాయాస్వరూపం అంటే మారుతూ ఉంటుంది. సృష్టిలో రెండే శాశ్వతం, ఒకటి మారేది మరొకటి మారనిది. స్థిరతత్వం పురుషతత్వమైతే మాయాతత్వం స్త్రీ సొంతం. ఇక్కడ మాయాతత్వం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారేమో. పురాణాల ఉద్దేశం అది కాదు. మాయ అంటే మార్పు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే పురుషుడి చతుర్విధ ఆశ్రమాల్లో స్త్రీ అనేక పాత్రలు పోషిస్తుందన్నది ఆంతర్యం. పురుషుడి బ్రహ్మచర్యం ఓ స్త్రీ చెయ్యందుకోవడంతో సంపూర్ణమవుతుంది. ఆమెను భార్యగా స్వీకరించి గృహస్థాశ్రమాన్ని పూర్తి చేస్తాడు పురుషుడు. వానప్రస్థంలో అంటే 60 ఏళ్ల వయసులో అదే భార్యను తల్లిగా భావిస్తాడు. ఇక చివరిగా సన్యాసాశ్రమం. సన్యాస ఆశ్రమంలో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు. దైవారాధన తప్ప మరో ఆలోచన రాకూడదు. కానీ ఆ సమయంలో కూడా నాతి చరామి అన్న ప్రమాణం ప్రకారం భార్య చేయి విడిచిపెట్టడం భావ్యం కాదు. అందుకే తన జీవితానికి పరిపూర్ణత కల్పించిన భార్యను పురుషుడు సన్యాస ఆశ్రమంలో అమ్మవారిగా భావిస్తాడు. ఇలా పురుషుడు ఒక్కడే, కానీ ఒకే స్త్రీ మారుతూ వచ్చింది. అందుకే స్త్రీని మాయాస్వరూపం అని అంటారు. భార్యగా ఆమె ఘనతను గుర్తించే తనలో సగభాగం చేసుకుని అర్ధనారీశ్వరుడిగా మారాడు పరమేశ్వరుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.